హైదరాబాద్ మాదాపూర్లో భారీ సాఫ్ట్వేర్ కుంభకోణం ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరుతో దాదాపుగా 12 కోట్ల స్కామ్ అయితే జరిగింది. 400 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల చొప్పున ఈ యొక్క కంపెనీ వాళ్ళైతే వసూలు చేశారు. అసలు ఇటువంటి సాఫ్ట్వేర్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి? బయట మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదని మనందరికీ తెలుసు. అయినా సరే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళ యొక్క జాబ్ ప్రెషర్ వల్ల అసలు ముందు పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ బాగాలేదన్న విషయం అందరికీ తెలుసు. గత సంవత్సరం రోజులుగా ఎన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి. పెద్ద ఈవెన్ మన టీసీఎస్లో కూడా లే ఆఫ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి ఇప్పుడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి జాబ్ లేదు, మీ వాడికి జాబ్ లేదు, వాడికి జాబ్ లేదు, వీడికి జాబ్ లేదు అంటే వాడు సొసైటీ సిచ్యువేషన్స్ తట్టుకోలేక ప్రెజర్ హ్యాండిల్ చేయలేక డబ్బులు కట్టైనా సరే ఒక జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో మెయిన్ కారణం వీటికి సొసైటీ వాళ్ళ మీద రుద్దే ఈ యొక్క ప్రెషర్, పేరెంట్స్ అడిగే యొక్క తీసుకొచ్చే యొక్క ప్రెషర్, దీనివల్లనే ఇటువంటి స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. మీ అవసరం అవతల ఒక అవకాశంగా మార్చుకుంటున్నాడు. సిచ్యువేషన్స్ అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో సొసైటీ ప్రెజర్స్ అన్నీ కూడా మీ పిల్లల మీద రుద్దొద్దు. ఇది ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇలా ప్రెజర్ రుద్దడం వల్లే ఈ యొక్క స్కామ్స్ అయితే చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 3 లక్షల అమౌంట్ కట్టి ఇటువంటి స్కామ్కి పాల్పడితే అది తీసుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ సిచ్యువేషన్లో ఉండరు. సో మార్కెట్ అర్థం చేసుకోండి. పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు? వన్స్ మీరు స్కామ్కి మీరు గురైతే పోలీసులు అటువంటి కేసులు కొన్ని వందలు వస్తుంటాయి వాళ్ళకి. సో అయినా సరే ఈ యొక్క కేసు అనేది పోలీసులు సాల్వ్ చేయడానికి చాలా ముందుకు వెళ్తున్నారు. తొందరగా ఈ యొక్క కేసు అనేది సాల్వ్ అయ్యి ఆ యొక్క బాధితులకి అమౌంట్ అయితే రీఫండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.